మంచి కారణమైన చెడ్డ పని అన్నప్పుడు దానికి దూరముగా ఉండటమే మనకెంతైనా క్షేమం. అపవాదిగాడు అనేక మందిని ఉపయోగించుకొని, భర్తను ఉపయోగించుకుంటాడు, కొన్నిసార్లు భార్యను ఉపయోగించుకుంటాడు, పిల్లలను ఉపయోగించుకుంటాడు, తల్లిదండ్రులను ఉపయోగించుకుంటాడు, స్నేహితులను ఉపయోగించుకుంటాడు, గ్రామ ప్రజలను ఉపయోగించుకుంటాడు, టీచర్స్ను ఉపయోగించుకుంటాడు, సినిమా హీరోలను ఉపయోగించుకుంటాడు, రాజకీయ నాయకులను ఉపయోగించుకొని ఏ రీతికైనా సరే మనము నష్టపోయే విధముగా, మన జీవితాలు పాడైపోయే విధముగా, మన కుటుంబాల్లో చల్లా చెదిరిపోయే విధముగా, మన ఆత్మీయ జీవితం దిగజారిపోయే విధముగా, మన విశ్వాస జీవితం దిగజారిపోయే విధముగా అపవాదిగాడు అందరి ద్వారా ప్రయత్నాలు చేస్తుంటాడు. మనం పిచ్చోళం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తానంటే, నీ జీవితాన్ని నీవైనా పాడు చేసుకోవచ్చు, నీ బంధువులు స్నేహితులు అయినా పాడు చేయవచ్చు, అపవాదిగాడు ఎన్ని రకాలుగానే పాడు చేయవచ్చు. కానీ సమస్తమును బాగు చేసేవాడు యేసుక్రీస్తు వారు మాత్రమే. స్తోత్రం చెప్పండి గట్టిగా.